నమస్కారం. టీసెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ మార్గం అనుసరణీయం. భీమవరం కలెక్టరేట్లో స్పష్టం చేసిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. యలమర్తి రాజేశ్వరీదేవికి నివాళులర్పించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా గాంధీజీకి నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు. ప్రసంగించిన మాజీ మంత్రి కారుమూరి. తణుకు సర్కిల్ పరిధిలో 5 మద్యం దుకాణాలను కల్లుగీత వృత్తిదారులకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. వెల్లడించిన ఎక్సైజ్ సిఐ మణికంఠరెడ్డి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ద్వారానే సమాజ అభివృద్ధి. తాడేపల్లిగూడెం ఆంజనేయ స్వామి గుడి వద్ద సూచించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. మహాత్ముని శాంతి మార్గమే ప్రపంచ దేశాలకు మార్గదర్శకం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. రాజానగరం మండలంలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆలయం వద్ద అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహాకుంభమేళాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఏపీ ఎస్ఆర్టీసీ. ఏలూరులో ప్రకటించిన ప్రజా రవాణా శాఖాధికారి ప్రసాద్. జాతిపిత మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి ముగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమైందన్నారు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనను ఎదిరించి పోరాడిన ఘనత గాంధీజీది అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి ధర్మపత్ని, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి రాజేశ్వరీదేవి మృతికి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె గృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆమె కుటుంబ సభ్యులను ఆర్మిల్లి పరామర్శించి సానుభూతి తెలిపారు. తణుకులో గాంధీ వర్ధంతిని వివిధ రాజకీయ పార్టీలు గురువారం నిర్వహించి నివాళులర్పించాయి. ఇందులో భాగంగా రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు కోర్టు ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. కార్యక్రమాన్ని తణుకులో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఆయన ఈ దేశం కోసం శాంతియుత పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని పారదోలి మన దేశాన్ని మనం పరిపాలించుకునేలా చేసిన మహాత్మా గాంధీ గారు మరి ఆయన కార్యక్రమాన్ని వాడవాడలో దేశం అంతా కూడా చేసుకునే కార్యక్రమం. మరి ఆ రోజున మరి ఆయన ఎంతో శాంతియుతంగా భారతదేశం నలుమూలలా కూడా తిరిగి శాంతియుతంగా పోరాటంతో ఈ దేశాన్ని మనకి అప్పచెప్పారు. ఆ బాటలో మనం నడుస్తూ ఈ దేశాన్ని కాపాడుకుంటూ మరి ఈ దేశాన్ని తీసుకొచ్చిన ఇందులో మరి గాడ్సే వాళ్ళ తోటాలకు బలి మరి ఏమాత్రం కూడా ఆయన మరి దేశం కోసం ఎంత పోరాటం చేశారో, శాంతియుత పోరాటం, అహింసవాదిగా మరి ప్రసిద్ధి చెందిన మహాత్మా గాంధీ గారు మన దేశాన్ని మనం చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మంచిగా రాగద్వేషాలు లేకుండా మన దేశాన్ని పాలించుకునే విధంలో మనం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుతాం. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు ఉండవల్లి జానకి, న్యాయవాదులు పొట్ల సురేష్, చోడే గోపీకృష్ణలు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కారుమూరి మాట్లాడుతూ కూటమి పార్టీలు ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ అనతి కాలంలోనే అమలు చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వావిలాల సరళాదేవి, గుమ్మళ్ల హనుమంతరావు, తాతపూడి మారుతీరావు, తమరాపు పల్లపురావు, సప్ప రాజు, చిట్టూరి సాయిబాబు, తమరాపు రమణమ్మ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, గమిని రాము, మేడికొండ నాగయ్య, సిర్రా సుధాకర్, చిట్టూరి నారాయణ, వల్లూరి గంగారావు, భీమనాథుని వెంకట సుబ్బారావు, ఊట రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. కాగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స సత్యనారాయణరాజు, పులమాల వీరభద్రం, రాసాబొత్తుల అనుకుమారులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి, జాతిపిత మహాత్మా గాంధీకి. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా తణుకు ఎన్టీఆర్ పార్క్ ముందు నెలకొల్పిన దండి మార్చి విగ్రహాలకు వాసవి క్లబ్ సభ్యులు గురువారం స్వచ్ఛ భారత్ నిర్వహించి శుభ్రపరిచారు. ఈ సేవా కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు తాడికొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యం వహించగా ఉపాధ్యక్షులు గమిని రామచంద్రరావు, కార్యదర్శి బిఎస్ఎన్ ప్రకాష్, కోశాధికారి ఐఎస్ఆర్ఆర్కే గుప్తాలు పాల్గొన్నారు. ఇంకా ఎన్నో వెరైటీ ఫుడ్ స్టాల్స్. మద్యం వ్యాపారంలో కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లో భాగంగా తణుకు ఎక్సైజ్ శాఖ పరిధిలో 5 షాపులను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఈ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్తి మణికంఠరెడ్డి చెప్పారు. ఒకే వ్యక్తి ఎన్ని షాపులకు దరఖాస్తు చేసినప్పటికీ ఒక షాపును మాత్రమే కేటాయించబడుతుందన్నారు. దరఖాస్తుదారులు తిరిగి చెల్లించని 2 లక్షల రూపాయలను కట్టాలని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని సంబంధిత సామాజిక వర్గం ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కులగీత కులాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ చేసినటువంటి మద్యం దుకాణాలకు గాను 5 మద్యం దుకాణాలు కొల్లుగీత కులాలకు కేటాయించినటువంటి ఈ యొక్క తణుకు ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్లో తణుకు రూరల్, ఇరగవరం, పెనుగొండ, పెనుమంటలలో ఈ యొక్క మొత్తం 5 మద్యం దుకాణాలను నోటిఫై చేయడం జరిగింది. వీటికి సంబంధించి దరఖాస్తుదారులు 27వ తారీఖు నుంచి మరియు ఫిబ్రవరి నెల 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులను సమర్పించడానికి అవకాశం కల్పించారు. మరియు ఇందులో భాగంగా ఈ యొక్క దరఖాస్తుదారులు ఎన్ని షాపులకైనా కూడా వారు దరఖాస్తులు తీసుకోవచ్చు. కానీ ప్రతి దరఖాస్తుదారులు కూడా ఒక్క షాపుకు మాత్రమే లైసెన్స్ పొందడానికి అర్హత ఉంటుంది. ఈ యొక్క మద్యం దుకాణాలకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు హైబ్రిడ్ మోడ్లో ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఆన్లైన్లో భాగంగా ఈ యొక్క దరఖాస్తుదారుడు 2 లక్షల రూపాయలు ఈ యొక్క నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సజ్జాపురంలో నుండి ఈ ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ సంప్రదించినట్లయితే వారి చేత ఆఫ్లైన్లో ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయించడం జరుగుతుంది. హైబ్రిడ్ మోడ్లో కూడా ఫిజికల్గా చలానా జనరేట్ చేసి ఈ బ్యాంకులో చెల్లించి తర్వాత ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ యొక్క హైబ్రిడ్ మోడ్లో కూడా ఈ యొక్క చలానా చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఈ ప్రక్రియ 5వ తారీఖు కల్లా ముగుస్తుంది. 7వ తారీఖున గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఈ యొక్క లాటరీ అనేది ఎంపిక జరుగుతుంది. ఈ యొక్క తణుకు ప్రొబేషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 5 షాపులకి కూడా జనరల్ కేటగిరీలో 65 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు జారీ చేయడం జరిగింది. కాబట్టి అందులో 50% మాత్రమే ఈ యొక్క గీత కులాలకు సంబంధించిన రిజర్వ్ చేసిన షాపుల వారు చెల్లించాల్సి ఉంటుంది. తమ అప్లికేషన్ నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియలో పాల్గొని భావిస్తున్నారు.
భారతదేశంలో కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన మహాకుంభమేళాకు హైందవ సమాజంలో విశిష్ట ప్రాధాన్యత ఉన్నట్లు వాస్తు సిద్ధాంతి వెలిచెర్ల నాగదత్త శర్మ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ఈ అంశంపై మాట్లాడారు. గురుడు 12 రాశుల్లో సంచరిస్తాడు ఏడాదికి. 12 రాశుల్లో 12 సంవత్సరాలు సంచరిస్తాడు. గురుడు 12 సంవత్సరాల్లో సంచరించినప్పుడు మన భారతదేశంలో 12 నదులకు 12 పుష్కరాలు వస్తాయి. వాటిని పుష్కరాలు అంటారు. 140 సంవత్సరాలకి ఈ కుంభమేళా వస్తుంది. గంగానది మామూలుగా 12 సంవత్సరాలకు ఒకసారి గంగానదికి పుష్కరం వస్తుంది. కానీ 140 సంవత్సరాలకి కుంభమేళా వస్తుంది. 140 సంవత్సరాలకి కుంభమేళా రావడం గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఒక మన విషయాన్ని సెకండ్లో 1000 వంతు, 100 చుట్లు ఒక వేద, 3 వేదలు ఒక లవం, 3 లవాలు ఒక నిమిషం రెప్పపాటు కాలం, 3 నిమిషాలు ఒక క్షణం, 5 క్షణాలు ఒక కష్ట, 15 కష్టాలు ఒక లఘువు, 15 లఘువులు ఒక దండం, 2 దండాలు ఒక ముహూర్తం, 2 ముహూర్తాలు ఒక నాలిక, 7 దశాబ్దాలు ఒక శతాబ్దం, 10 శతాబ్దాలు ఒక సహస్రాబ్ది, 100 సహస్రాబ్దులు 1,00,000 సంవత్సరాలు, 64,000 సంవత్సరాలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు. క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎర్రంశెట్టి బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి కటారి సిద్ధార్థ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.